మొత్తం ఎన్ని కోట్ల స్కామ్ అని మీకు అనిపిస్తుంది? 2140 అని అనుకుంటున్నాను. ఇప్పటికి అదే మాట మీద ఉంది. అదే మాట నేను చెప్తున్నాను. పొన్నం ప్రభాకర్ గారికి ఏమీ తెలియదు. మిమ్మల్ని ముందర పెట్టి వెనుక నుంచి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్ని కుంభకోణాలు చేస్తున్నారో మీకు తెలియదు. మేము ప్రవీణ్ కుమార్తో మాట్లాడము. ప్రవీణ్ కుమార్ మా స్థాయి కాదు, మేము కేటీఆర్ హరీష్ రావుతోనే మాట్లాడతామని వాళ్ళు పదే పదే అంటున్నారు. ఏంటి కారణం ఏంటి? నువ్వు నిజంగా మినిస్టర్ అయితే నేను ఏం అడిగినా చెప్పాలి. ఎందుకంటే యు ఆర్ పబ్లిక్ సర్వెంట్. మాలాంటి వాళ్ళకు భద్రత తగ్గించడము అంటే దీని అర్థం మేము చావాలని కోరుకుంటుంది ప్రభుత్వం. ఇలా మా వైఫ్ను ఒక్క గంటలోనే సింగిల్ ఆర్డర్ తీసి ట్రాన్స్ఫర్ చేసేసారు. ఈరోజు తెలంగాణలో రాజకీయంగా ఇటు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మధ్య జరిగిన విషయం తెలిసిందే. మొత్తం వ్యవహారం ఏం జరగబోతుంది, సవాళ్ళు ప్రతి సవాళ్ళ మధ్య ఎలా ఉండబోతుందని అంతా ఊహించింది. మొత్తానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చేసిన వ్యాఖ్యలు ప్రధాన కారణంగా మారాయి. సరే, మీరు ఈరోజు సవాల్ ఇస్తారు ప్రెస్ క్లబ్కి రమ్మని, కానీ తీరా చూస్తే మిమ్మల్ని వెళ్లకుండా చేసిన పరిస్థితి కనిపించింది. అంటే ఇప్పుడు జూపల్లి కృష్ణారావు గారి దగ్గర నుంచి ఆయన ఇక్కడ అలాగే అంటే మీరు ఒక పక్క ప్రెస్ క్లబ్కి రమ్మంటే ఆయన తెలంగాణ భవన్కి వస్తానని చెప్పారు. ఈ వ్యవహారం మొత్తం చూస్తే ఇందులో అటు కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్న ప్రధాన విమర్శ ఒక్కటే, ఆ మొత్తం గురుకులాలకు సంబంధించి 1100 కోట్లు అయితే మీరు 2000 కోట్లని ఒకసారి 3000 కోట్లని ఒకసారి ఇలా ఎందుకు విమర్శలు చేస్తారని చెప్పి కూడా ఆ పార్టీ మంత్రులు అంటున్నారు. మీ సమాధానం ఏంటి? నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా రమ్మంటాను. నేను ఇక్కడే ఉంటాను. లేకపోతే మినిస్టర్ గారు ఎక్కడికన్నా రమ్మంటే వస్తాను. నా దగ్గర ఉన్న ఆధారాలన్నీ తీసుకొని వస్తాను. అందుకొరకే మేము ప్రెస్ క్లబ్కి వస్తా అన్నాము. అందుకొరకే మీరు గన్ పార్క్ రమ్మంటే గన్ పార్క్ కూడా వస్తా అని చెప్పాను. నేను నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. కానీ మా ఆధారాలు చూడకుండా, మీరు చేసిన తప్పులు మాకు చెప్పకుండా, తప్పులు ఒప్పుకోకుండా, మీరు డొంక తిరుగుడు సమాధానాలు చెప్తూ ప్రతి క్షణం కూడా వేదిక చేంజ్ చేస్తూ, సమయం చేంజ్ చేస్తూ, నేను ఎక్స్ ఉంటేనే వస్తా, వై ఉంటేనే వస్తా, కేటీఆర్ గారు ఉంటేనే వస్తా, లేకపోతే హరీష్ రావు గారు ఉంటేనే వస్తా అని అనడం అనేది డొంక తిరుగుడు సమాధానాలు, పలాయనవాదం తప్ప ఇంకోటి కాదు. పిరికి పందులు మాత్రమే చేసే ప్రగల్భాలు అంతే తప్ప ఇంకోటి కాదు. లేకపోతే మీ దగ్గర ఆధారాలు ఉంటే నిజంగా ధైర్యంగా రండి. మీ అధికారులను తీసుకొని రండి. మీరు ఒక్కరే రాకండి, మీ అధికారులను తీసుకొని రండి. గతంలో ఎన్నడూ లేని విధంగా బీపీసీల నుండి కాదని మీరు పప్పు, ఉప్పు, తర్వాత చక్కెర, ఇలాయచీ, లవంగాలు, తర్వాత బియ్యము అన్నీ కూడా మీరు సెంట్రలైజ్డ్ టెండర్ చేస్తున్నారు. ఎందుకు? ఎవరి నోట్లో మట్టి కొట్టడానికి అని మేము అడుగుతున్నాము. మీకు ఎవరు గతంలో ఉండే వ్యవస్థ బాగలేదని ఎవరైనా రైటింగ్లో ఇచ్చారా? ఇస్తే అవి చూపించండి. ఎందుకు బాగలేదన్నారు? 25 సంవత్సరాలు నడిచిన వ్యవస్థ ఇప్పుడు సడన్గా సెంట్రలైజ్ చేయాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ బిడ్డల నోట్లో మట్టి కొట్టాల్సిన అవసరం, ఇవన్నీ మేము అడగాలనుకున్నాము. దాంట్లో ఎందుకంటే డ్రగ్ పెడిల్ చేసిన వాడికి ట్రంక్ బాక్స్లో టెండర్ ఇవ్వడం ఏంటి? దీన్ని మేము అడగాలనుకున్నాం. ఇది మొత్తం ఎన్ని కోట్ల స్కామ్ అని మీకు అనిపిస్తుంది? 2140 అని అనుకుంటున్నాం. ఇప్పటికి అదే మాట మీద ఉంది. అదే మాట నేను చెప్తున్నాండి. నేను ఇవాళ కూడా అదే చెప్దాం అనుకున్నాము. మేమందరం కూడా ఆధారాలతో వచ్చాము. కానీ మీరు రాకపోతే నేనేం చేయాలి? పొన్నం ప్రభాకర్ గారు అంటున్నారు, నా గురించి బాగా తెలుసు ప్రవీణ్ కుమార్, ఎందుకు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు, కావాలని టార్గెట్ చేయడం తప్ప ఇందులో ఏముంది, నా నిజాయితీ ఏంటో తెలుసు అని ఆయన మాట్లాడుతున్నారు. దానికి మీ సమాధానం ఏంటి? పొన్నం ప్రభాకర్ గారి నిజాయితీ నిబద్ధత మీద నేను మాట్లాడలేదు. నేనేమంటున్నా, పొన్నం ప్రభాకర్ గారికి ఏమీ తెలియదు. పొన్నం ప్రభాకర్ గారి ప్రమేయం లేకుండానే 2140 కోట్ల టెండర్లు పిలువబడ్డాయి. ఆయన ఆ టెండర్లలో ఎక్కడైనా సంతకం పెట్టారా? ఆ నోట్ ఫైల్లో ఎక్కడన్నా పెట్టారా సంతకం? ఆయన పెడితే ఏం రాశారు? ఆయనకి ఈ విధి విధానాలు తెలుసా? ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ అనేది ఒకటి ఉంది. ఆ ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ ఆ డాక్యుమెంట్ను తయారు చేసిన అధికారి, విధి విధానాలు రూపొందించిన అధికారి ఎప్పుడైనా పొన్నం ప్రభాకర్ గారిని కాంటాక్ట్ చేశారా? లక్ష్మణ్ కుమార్ గారిని కాంటాక్ట్ చేశారా? అజరుద్దీన్ గారిని కాంటాక్ట్ చేశారా? లేకపోతే డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారితోనే డైరెక్ట్గా ఏమంటారు కమ్యూనికేషన్ పెట్టుకున్నారా అనేది నేను చెప్పాలనుకున్నాను. అంతే తప్ప పొన్నం ప్రభాకర్ గారు అవినీత కాదా అనేది అది చర్చ కాదు ఇక్కడ. అవగాహన లేదంటారా? గన్ పార్క్ దగ్గర కూర్చుని మీకోసం ఏదైతే దీని గురించి మాట్లాడిన వాళ్ళు మంత్రులకి ఎవరికి కూడా దీని గురించి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారంటారా? అబ్సల్యూట్లీ అదేనే చెప్తున్నా. వాళ్ళు రేవంత్ రెడ్డి గారి ధనదాహంలో వాళ్ళు కేవలం పావులు మాత్రమే. అదే మేము చెప్తున్నాం. అజరుద్దీన్ గారికి కానీ, పొన్నం ప్రభాకర్ గారు కానీ, లక్ష్మణ్ కుమార్ గారు కానీ వాళ్ళకి ఇవన్నీ ఏం తెలియవు. వాళ్ళు ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ పెడతారు, పెట్టొద్దంటే పెట్టరు. నువ్వు నోరు మూసుకుంటే నోరు మూసుకుంటారు. ఇదంతా కూడా ముఖ్యమంత్రి గారు, పొంగిరెడ్డి గారు, ఇంకా ఆయన వెనుక ఉండే కోటరీ, ఆ కోటరీ అంతా కూడా 2-3 పారిశ్రామికవేత్తలతో కుమ్మక్కై ఈ టెండర్ల వ్యవహారం నడిపిస్తున్నారనేది బీఆర్ఎస్ మొదటి నుంచి చెప్తున్న వాదన. దానికోసమే డిబేట్కి రమ్మన్నాం. అంతే తప్ప నేను రాజీనామా లేక నా జోబులో పెట్టుకున్నా, నేను ఎక్కడికంటే అక్కడ వచ్చి రాజీనామా లేఖ పడేస్తానంటే, నేను రాజీనామా లేఖలు మేము అడుగుతామని నేను అంటలేను కదా. నేను అది కూడా చెప్తున్నా. అయ్యా లక్ష్మణ్ కుమార్ గారు, ప్రభాకర్ గారు,
మీ రాజీనామా లేఖలు ఎక్కువ నేను అడగను, మాకు అవసరం లేదు. మీరు మంత్రులుగానే ఉండండి, కానీ మీరు మంత్రులుగా ఉండి కూడా మీ శాఖల్లో ఏం జరుగుతుందో మీకు తెలియదు. మీరు మిమ్మల్ని ముందర పెట్టి వెనుక నుంచి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్ని కుంభకోణాలు చేస్తున్నారో మీకు తెలియదు. అపవాదు మీకు వస్తున్నది, మీ భుజం మీద నుంచి ఫైర్ చేస్తున్నారు, దానివల్ల మీకే నష్టము అని మేము చెప్పడం కోసం వచ్చింది. దానివల్ల తెలంగాణ ప్రజలకు నష్టం అవుతుంది. తెలంగాణలో 10,000 మంది చిన్న మధ్యతరగతి కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రోడ్ల మీద పడతారు. పిల్లలకు సరైన నాణ్యమైన వస్తువులు అందడం లేదు. 24-25 విద్యా సంవత్సరం, 25-26 విద్యా సంవత్సరంలో చాలా వస్తువులు పిల్లలకు అందలేదు. ఇది వాస్తవం. నేను దానికి ఏ డిబేట్ కంటే ఆ డిబేట్కి సిద్ధం. ఆ పరిస్థితి రాకూడదు. అది మీరు మంత్రులుగా ఉన్నప్పుడు ఎంత ఘోరం అండి. సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో వైఫై ఛార్జీలు కూడా లేవు. 1,100 రూపాయలు కూడా ఇవ్వలేరా గవర్నమెంట్? సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో, బీసీ వెల్ఫేర్ హాస్టల్లో వైఫై ఛార్జీలు కూడా ఇవ్వడం లేదు. ఇవన్నీ ప్రశ్నించడం కోసమే మేము డిబేట్ అంటున్నాం. ఆ డిబేట్ మేము డైరెక్ట్గా చెప్పింది కాదు, మీరే చెప్పారు మేము డిబేట్కి సిద్ధం, రాజీనామా పత్రం జోబులో ఉందని. మరి ఇప్పుడు నీ జోబులో ఏముందనేది నేను అడగట్లేదుగా, నువ్వు రాజీనామా చేయమని అడగట్లేదుగా. మా మాటలు వినండి అంటున్నా. వినడానికి ఎందుకంత భయం? ఈరోజు ఏం జరిగింది? మిమ్మల్ని ఎలా అడ్డుకున్నారు? మేము వాళ్ళు రమ్మన్నారు, మేము మీరు ఎక్కడికంటే అక్కడ రమ్మన్నారు. మేము సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి వస్తామన్నాము. 2 గంటలకు మధ్యాహ్నం 12 గంటలకు వస్తామన్నాము. 2వ తారీఖు అన్నాము. ఈరోజు 2వ తారీఖు. నిన్న రాత్రి 1వ తారీఖు నాడు రాత్రి 7 గంటలకు మేము సోమాజిగూడ గ్రామం, మేము గన్ పార్క్ వస్తామన్నారు. రెండోది ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళతో మేము మాట్లాడాము. మేము హరీష్ రావు కేటీఆర్తోనే మాట్లాడతామన్నారు. ఎందుకంటే ప్రవీణ్ కుమార్ ఈ మాట పదే పదే కాంగ్రెస్ పార్టీ మంత్రుల దగ్గర నుంచి వినిపిస్తున్నది. మేము ప్రవీణ్ కుమార్తో మాట్లాడము, ప్రవీణ్ కుమార్ మా స్థాయి కాదు, మేము కేటీఆర్ హరీష్ రావుతోనే మాట్లాడతామని వాళ్ళు పదే పదే అంటున్నారు. ఏంటి కారణం? ఏంటి ఇలా టార్గెట్? కేటీఆర్ గారు హరీష్ రావు గారితో మాట్లాడడానికి అసెంబ్లీ ఉందండి. వాళ్ళ అసెంబ్లీలో వాళ్ళు మంత్రులు, వీళ్ళు అసెంబ్లీకి వస్తారు, వాళ్ళు అసెంబ్లీకి వస్తారు. నేను, కొప్పుల ఈశ్వర్ గారు, మేమందరం కూడా 10 సంవత్సరాలు ఈ గురుకుల వ్యవస్థలో పనిచేసాము. మేము ఆధారాలు సేకరించాము. ఆధారాలు బయట పెడతామంటున్నాము. ప్రజాస్వామ్యకంగా నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, ఇవి ఆధారాలని నేను ఓపెన్గా ప్రజల ముందర పెట్టినా కూడా నీ దగ్గర నుంచి ఆన్సర్ లేకపోతే నేను బహిరంగ సవాల్కి, ఆయన్నే మంత్రి గారు రమ్మన్నారు కాబట్టి బహిరంగ సవాల్కు నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక జనరల్ సెక్రటరీ హోదాలో పోయినా. నీకు నిజంగా నిబద్ధత ఉండి నువ్వేమీ తప్పు చేయలేదు, అంతా స్వచ్ఛంగానే జరిగింది, అంతా పారదర్శకంగా జరిగిందంటే నువ్వు రావాలి. నిజంగా మంత్రి అయితే ఎవరు అడిగినా చెప్పాలి. ఒక ఎమ్మెల్యే అడిగితేనే చెప్పాలి, ఒక మాజీ మంత్రి అడిగితేనే చెప్పాలని ఎక్కడున్నది? నువ్వు నిజంగా మినిస్టర్ అయితే నేను ఏం అడిగినా చెప్పాలి. ఎందుకంటే యు ఆర్ పబ్లిక్ సర్వెంట్, యు ఆర్ డ్రాయింగ్ శాలరీ ఫ్రమ్ ద ట్రెజరీ అండ్ ట్రెజరీ ఈస్ గెటింగ్ మనీ ఫ్రమ్ పీపుల్ లైక్ అస్. నువ్వు మేము అడిగిన ప్రశ్నలు సమాధానం చెప్పాలి, అది కూడా నిబద్ధతతో చెప్పాలి. అంతే అసెంబ్లీలో చెప్తాను, అసెంబ్లీ బయట చెప్పావు నువ్వు సమాధానం? సమాజిగూడ ప్రెస్ క్లబ్లో చెప్పావా? అదే కదా నేను అడుగుతున్నాను. ప్రవీణ్ కుమార్ కాదు, మేము హరీష్ రావు గారితో మీరు అసెంబ్లీలో చెప్పండి, అసెంబ్లీలో డిబేట్ చేయించండి. మేము ఏం అడుగుతున్నాం మేము అని అవి మీరు పోనీ మీ గాంధీ భవన్లో మీటింగ్ పెట్టి అన్ని ఆధారాలు రిలీజ్ చేస్తామన్నాడు కదా. గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి ఆధారాలు రిలీజ్ చేసినావు, సెక్రటరియట్లో ప్రెస్ మీట్ పెట్టి ఆధారాలు రిలీజ్ చేసినావు, చేయలే కదా. సో ఇవన్నీ నేను పట్టించుకోనండి. సో నేను జనాలకు ఒక అయోమయం ఉంది అండి ప్రవీణ్ గారు. మీరేమో ఆధారాలు ఉన్నాయి, రండి ప్రెస్ క్లబ్ కంటారు, మిమ్మల్ని అడ్డుకుంటారు. మా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పి కూడా మంత్రులు, అంటే మీరు చేసింది ఏదైతే ఆరోపణలు సరైనది కాదని మంత్రులు అంటారు. దానికి సంబంధించిన ఆధారాలు మంత్రులు చూపించారు. మీరు ఆధారాలు చూపించే పరిస్థితి మీకు చూపించాక అంటే ఇప్పుడు చూపించాక డైరెక్ట్ అంటే ఈ దాని మీద చర్చించడానికి వాళ్ళు ముందుకు రావట్లేదు. జనాల్లో ఒక అయోమయం ఉంటుంది. లేదు, మంత్రుల అయోమయంలో ఉన్నారు, జనాలు క్లియర్గా ఉన్నారు. వీళ్ళు దొంగలని జనాలు క్లియర్గా అర్థమైంది. నిజంగా దొంగతనం చేయనోడైతే ఈరోజు ఉజ్జుపల్లి కృష్ణారావు ఇక్కడికి వచ్చేవాడు. అదేవిధంగా అడ్లూరు లక్ష్మణ్ కుమార్ను, తర్వాత పొన్నం ప్రభాకర్ను, అజరుద్దీన్ను ముఖ్యమంత్రి సోమాజిగూడ ప్రెస్గా పంపించారు. పోయి రండి మాట్లాడారు, అప్పుడు ఏం కాదు అని చెప్పి అనేవాడు. ఎందుకంటే భయపడుతున్నారు మీరు? అసలు సరే అయ్యా నేను తప్పు చెప్తున్నా అనుకుందాం, నా దగ్గర తప్పుడు లెక్కలు అనుకుందాం, మీరు వచ్చి క్లారిఫై చేయాలిగా. ఎందుకు క్లారిఫై చేయడం లేదు? అసలు ఒక టెండర్ 800 కోట్ల టెండర్ పిలుస్తారు. ఆ 800 కోట్ల టెండర్ అని 800 కోట్ల చెప్పడానికి ఎందుకు భయపడుతున్నారు? అర్థమైందా మీకు? 800 కోట్లని చెప్పడానికి ఎందుకు భయపడుతున్నారు? మీరు చెప్పండి, ఎందుకు భయపడుతున్నారు? వాళ్ళు తింటున్నారండి, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇస్తున్నారు. తెలంగాణ అంతా మఫత్లాల్ అనే ఒక దుర్మార్గుడికి వ్యాపారవేత్త కట్టబెట్టారు. ఆ మఫత్లాల్ గుజరాత్ నుంచో లేకపోతే బాంబే నుంచో వచ్చి బిజినెస్ చేస్తాడు. డ్రగ్స్ పిల్లలకు సప్లై చేయాలనుకుంటున్నారా? డ్రగ్స్ సప్లై చేసినట్టుకి ట్రంక్ బాక్స్ టెండర్ ఇచ్చారు. ఎందుకు చెప్పడానికి భయపడతా? తప్పు ఉంటే ఒప్పుకోండాయా, మేమైనా బహిరంగ ఉరిదిస్తావా? నేను అదే మేము చెప్పాలనుకుంటున్నాను. సార్ ఫైనల్ ప్రశ్న, మిమ్మల్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు అని కొన్ని వార్తలు వస్తున్నాయి. మీ భార్యని ట్రాన్స్ఫర్ చేశారని అంటున్నారు, అది వాస్తవమేనా? ఏం జరిగింది? ట్రాన్స్ఫర్ చేసిండ్రు. అవి అంత చిల్లర టాక్టిక్స్ బీఆర్ఎస్ ఎప్పుడు కూడా చేయలేదండి. నిజానికి శ్రీధర్ బాబు గారి వైఫ్ కూడా ఆమె ఐఏఎస్ ఆఫీసరే. సో ఆమెను ఎన్నడూ కూడా ఈ కసి ఇవన్నీ కక్షలు పెట్టుకొని కేసీఆర్ గారిని ట్రాన్స్ఫర్ చేయలేదు. నిజానికి నేను ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత బీఎస్పీలోకి పోయినప్పుడు గత ప్రభుత్వం
లో ఏమైనా తప్పులు జరుగుంటే ఆ తప్పులు కూడా ఒక బీఎస్పీ పార్టీ అధ్యక్షుడిగా ఎత్తి చూపిన అప్పుడు కూడా మా వైఫ్ని ఎవరు ట్రాన్స్ఫర్ చేయలేదు. కానీ ఈరోజు నేను బహిరంగ చర్చ డిబేట్ అంటేనే దానికి ఇలా మా వైఫ్ను ఒక్క గంటలోనే సింగిల్ ఆర్డర్ తీసి ట్రాన్స్ఫర్ చేసేసారు. మేము అట్లాంటి భయపడమండి. మేము ఒక స్వేరో సిద్ధాంతాన్ని నమ్ముకున్నాం, మేము బహుజనవాదాన్ని నమ్ముకున్నాం, ఇలా పోరాటాలనే నమ్ముకున్నాం. కాబట్టి ఇవన్నీ ఇది చాలా చిన్న విషయం. మేము దీని గురించి మళ్ళీ రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడు ఇలా వీళ్ళు వచ్చి సార్ దయచేసి మాకు క్షమించండి ఒక్కోసారి అవి చేయము ఇవి చేయమని అనుకున్నాడు. అది మా రక్తంలో లేదు. ఇట్లాంటివి అడగడం అనేది మా రక్తం లేదు. ఇట్లా ప్రాధేయపడడం అనేది మా రక్తంలో లేదు. మేము పోరాటాలలో పుట్టినాము, పోరాటాలు చేసే బతుకుతాం, పోరాటాలు చేసుకుంటూ చచ్చిపోతాం. మాకు న్యాయం కావాలి, ప్రజలకు న్యాయం జరగాలనే దాని మీద మేము కొట్లాడుతాం. అంతే తప్ప మా వైపుని ఇబ్బంది పెట్టో, నా భద్రత తగ్గించో, నన్ను చంపాలని కుట్ర చేస్తాను, నేను భయపడతానంటే నేను భయపడను. నేను ఒక సిద్ధాంతాన్ని పట్టుకొని నడుస్తున్నాను. మిమ్మల్ని చంపాలని కుట్ర చేస్తున్నారు. అయినా లేకపోతే నా భద్రత ఎందుకు తీసేస్తారు? ఎవరి కళ్ళలో, బండి సంజయ్ కళ్ళలో ఆనందం చూడడానికా, లేకపోతే ఇంకెవరి కళ్ళలో ఆనందం చూడడానికో నా భద్రతను తగ్గించే ప్రయత్నం చేస్తున్నాను క్లియర్గా అర్థమవుతుంది. లేకపోతే ఎవరెవరికో కొండలరెడ్డికి 4 గన్మెన్లు ఇచ్చి, విదేశాల నుంచి దిగుమతి చేసిన తుపాకులు ఇచ్చి, సబ్మెషిన్ గన్లు ఇచ్చి, తిరుపతి రెడ్డికి మళ్ళీ ఒక సబ్మెషిన్ గన్ ఇచ్చి 4 తుపాకులు ఇచ్చి, మాలాంటి వాళ్ళకు భద్రత తగ్గించడము అంటే దీని అర్థం మేము చావాలని కోరుకుంటుంది ప్రభుత్వం. ఎందుకంటే వీళ్ళు ప్రశ్నిస్తున్నారు. అది ఆయన మేము భయపడం. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ తాటాకు చెప్పులకు కుందేళ్ళు బెదరవు. మేము అదే నలమలలో పుట్టినాం, అదే నలమలలో పులిచిన తక్కువ దీన్ని బతికినాం, అదే మట్టి బిడ్డలం, అన్నం దొరికినప్పుడు దుబ్బదిని బతికినాం. ఈ రేవంత్ రెడ్డి లాంటి ఈ వీళ్ళకు ఇట్లాంటిలకు మేము భయపడే సవాలే లేదు. నో క్వశ్చన్. అవినీతి జరిగిందని ప్రశ్నిస్తే ఒక గంటలో నా భార్యని ట్రాన్స్ఫర్ చేశారు, అయినా ప్రశ్నించే విషయంలో వెనక్కి తగ్గేది లేదంటున్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. శేషు దేశం, హైదరాబాద్.